వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజితాస్ వరల్డ్. నేను మీ అంజిత శ్రీనివాస్. ఏందబ్బా చెట్ల మధ్యలో కూర్చున్నా, ఏందబ్బా ఏదో సంత పెట్టుకున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు సండే కదా, అయితే ఒక మంచి వాతావరణంలో కట్టెల పొయ్యి మీద వండుకునేది తిందామనిపించింది. అంటే జనరల్గా మంచి వాతావరణం కాదు కానీ కట్టెల పొయ్యి మీద వండుకునేది తినబుద్ధి అయింది. అందులోనూ నేను ఒక 2 days అయింది స్టవ్ కొనుక్కున్నాను అనమాట. 2500 పెట్టి. బాగుంది. అంటే ఎందుకు కొన్నా అంటే మొన్న ల్యాండ్కి వెళ్ళినాం కదా, అక్కడ కట్టెల పొయ్యి మీద మేము పడ్డ అవస్థ మామూలు అవస్థ కాదు. దానికోసం అని చెప్పి ఇది తీసుకున్నా. సరే కట్టెల పొయ్యి మీద దీన్ని వాడినట్టు ఉంటుంది, అట్లనే మనోళ్ళతో వీడియో తీద్దామని చెప్పేసి కొంచెం ఇంట్లో చెట్ల దగ్గర వచ్చి ఇట్లా కూర్చున్నా. ఇది మంట పెట్టడానికి అవస్థ అయిపోయింది. కట్టెలు ఉన్నాయి ఇటు పక్కన, కట్టెలు ఉన్నాయి కానీ అవేమో కొంచెం తడిచినట్టున్నాయి. రాత్రి 2 రోజుల నుంచి చెట్లుంది, ముసురేసుకొని ఉంది కదా బాగా వాతావరణం. సో దానివల్ల బాగా పచ్చిగా అయినాయి. అది అంట పెడదామని చెప్పేసి ఇవి అట్ట ముక్కలు కర్పూరం వేసి ప్రెజెంట్ అయితే పెట్టినా కానీ మంట కంటే ఎక్కువ పొగ వస్తుంది. చిన్నప్పుడు మా అమ్మ అనేది పొగ ఇట్లా వస్తే వాళ్ళ ఇంట్లో కోడికూర వేసినారు, పొగ అని. అంటే మనం ఏ పక్క అంటామో అది వాళ్ళ ఇంట్లోకి వెళ్తుందంట కోడికూర కోసం. ఇది మండినాక ఇవాళ నేను కొంచెం విలేజ్ స్టైల్లో చికెన్ కూర కట్టెల పొయ్యి మీద చికెన్ కూర వేద్దాం అనుకుంటున్నా. గొట్టం ఒకటే తక్కువైంది కదా నాకు, ఆరిపోయినట్టుందిరా నా ముఖానికి. నేను కట్టెల పొయ్యి మీద వండుతాను కలలో కూడా అనుకోలే, కానీ వండుతా. ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి చాలా మార్పులు వచ్చినాయి మనకి, ఈజీగా చాలా వచ్చేసినాయి కదా. అందుకని చెప్పి స్టవ్ తీసుకున్నా, ఇంక ఇక్కడ వండాలి. దాంతో పాటు మా తమ్ముడు అన్నాడు పూరి ఛాలెంజ్ చేద్దామే, చాలా మంది చాలా అడుగుతున్నారు పూరి ఛాలెంజ్ చేయమని అని. సరే పూరిలోకి చికెన్ కూర ఈ స్టైల్లో అయితే బాగుంటుంది కదా, ఇంట్లో ఇష్టంగా తింటారు, మన వాళ్ళకి చూపిద్దాము అని చెప్పేసి. అబ్బా మండుతుంది ఈ స్టవ్. ఇది అంతా బిహైండ్ వీడియో వెనకాల కష్టం. చాలా సేపటి నుంచి కష్టపడుతున్నాం ఈ మంట కోసం, రాలేదు. ఫైనల్గా ఉంది. కట్టెలు మండుకున్నాయి కానీ చిన్న మండుకున్నాయి, కొంచెం అది దగస్మాత్తుగా మంట వస్తే ఇంకో లోపల చిన్న కనిపిస్తున్నారా, చిన్నగా ఉంది. ఇది మండుకుంటే మంచిగా చికెన్ కూర చేద్దాం అనుకున్నా. ఈ స్టవ్ డీటెయిలింగ్ గా షార్ట్ వీడియోలో పెడతా. ఇందులో సైజెస్ ఉన్నాయి చాలా, నేను చూసింది చాలా సైజెస్ ఉన్నాయి. పెద్ద 200-300 కిలోలు వండుకునే అంత సైజులు ఉన్నాయి. ఇదేంటంటే 2.5 కిలో వండుతుంది అంతే. 2.5 కిలో వరకు 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ కూడా చేయొచ్చు కానీ కొంచెం టైం పడుతుంది అంతే. మా ఫ్యామిలీకి ఇది సరిపోతుంది కదా, అంతకంటే ఎక్కువ తింటున్నాం. ఇప్పుడు చికెన్ తెచ్చుకుంటే 3 కిలోలు మస్తు, అంతకంటే ఎక్కువ ఏమి ఉండం కదా. సో అందుకని గుడ్డి సైజు తీసుకున్నా, అడ్డం ఉండదు, మంచిగా ఉంటుంది అని చెప్పేసి. ఇదంతా ఇట్లా ఉంటుంది. వీలైతే దీని అన్బాక్సింగ్ వీడియో చిన్న ఉన్నట్టుందిలే. గుడ్డిగా బాగుంది. ఇంకో ఇట్లా పట్టుకున్నా కూడా మనకి కాలకుండా ఇట్లా దీనికి ఒక స్టాండ్ వచ్చింది. ఇట్లా దీన్ని తీసి ఇట్లా పెట్టేటట్టు అంతే. ఇంకా దీనిపైన ఇట్లా పెట్టుకొని వండుకోవాలి. చూస్తున్నారు కదా, స్టవ్ సెటప్ అయితే అయిపోయింది. ఇదిగోండి, ఇది నేను ఇష్టంగా కొనడానికి కారణం ఇది బ్లోవర్. ఇదేమో ఇక్కడ మనం పెంచుకుంటే లోపల మంట పెరుగుతుంది అనమాట, మన మీడియము సిమ్ లాగా. ఇంకా ఈ స్టవ్ డీటెయిల్గా నేను ఒక షార్ట్ వీడియో తీస్తాను మీకు నీట్గా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నాకైతే ఇది బాగా నచ్చింది, అందుకోసమే. కట్టెల పొయ్యి ఎక్కడైనా మనకి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. అయితే ఈ గిన్నె కూడా వేడెక్కిపోయింది. దీంట్లో ఆయిల్ వేస్తున్నా. అబ్బా మంట సూపర్ వస్తుంది. కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాం. ఆయిల్ వేసినాక ఇదిగోండి బిర్యానీ మసాలా, ఇంకా మనవి అన్నీ ఉంటాయి కదా బిర్యానీలో కావాల్సిన సామాన్లు, అవన్నీ కూడా ఇళ్ళకి వేసేసుకోండి. అవి వేగుతూ ఉంటాయి 1-2 నిమిషాలు అంతే. ఇంకేంది
ఏంటి సంగతులు? ఎట్లా సాగుతుంది అందరికి? 2 రోజుల నుంచి ఫుల్ అసలు ఏమంటారు ముసురేసుకొని ఉంది కదా. కొంతమంది అన్నారు నిన్న నేను పెడితే ముసురంటే ఏందక్క అని. ముసురంటే ఏం లేదు, సన్నగా పడుతుంటుంది కదా వర్షం, దాన్ని మేమైతే ముసురని అంటాం. మీరేమంటారు? అవి కొంచెం అయినాయి అటు ఇటుగా. ఇందులో కొంచెం దూరం జరుగునా ఉల్లిపాయ బోయమ్మో మంట కూడా ఏ రేంజ్లో వస్తుందో. ల్యాండ్లో ఈ తిరిగి మంట వచ్చింది ఉంటేనా ఆ రోజు చికెన్ కూర సూపర్ అవుతుండే కదా. నేను ఒక పీట వేసుకోవాల్సింది. కొంచెం హైట్లో కూర్చోనా? అంత హైటా? మరీ హైట్ అవ్వదు అది. ఏం కాదు, ఇట్లా కూర్చో. ఇట్లా కొంచెం హైట్ ఉంటే బాగుంటుంది. అది కనిపిస్తుందా? కొంచెం కిందికి ఉంటే బాగుంటుంది. నాకైతే ఎంత ఆనందంగా ఉంది తెలుసా. ఇది ఎగుతూ ఉంటుంది కానీ ఆ వైపు చూపిరా. నాకు నిజంగా ఎందుకో తెలియని లోపల ఆనందం అవుతుంది. ఎందుకు తెలుసా? ఇదిగో ఇట్లా చెట్ల మధ్యలో కూర్చున్న, పచ్చడి చెట్ల మధ్యలో మంచిగా కూర్చొని కట్టెల పొయ్యి మీద ఆ స్మెల్లే వేరు. అయితే చుట్టూ అది కరం అని అది మీకు డిస్టర్బెన్స్ ఉండొచ్చు. ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది, దానివల్ల ఆ డిస్టర్బెన్స్ అనేది. నాకైతే ఎంత మంచిగా ఉందో అసలు. ఆ రోజు ఫామ్ ల్యాండ్ లో ఇలాంటి ఒక స్టవ్ ఉంటే ఎంత బాగుండు, మనకి ఇబ్బంది కాకుండా ఉండేది కదా. ఇది ఏంటంటే ఉండలిపోయి మీద వండుతుంటే అసలు ఆ విలేజ్ స్టైల్ అనేది మనకు అనిపించేస్తుంటది కదా. నిజానికి మనం ఎప్పుడు చేసినట్టు కూర చేసినా కట్టెల పొయ్యి మీద వండి చేస్తే ఆ టేస్టే మారిపోతుంది తెలుసా. కానీ నాకు ఇట్లా పైన కూర్చోవడం డిస్కంఫర్టబుల్గా ఉంది. ఇంత ఆకాశంలో ఉన్నట్టుంది, అదేమో కిందికి ఉంది, వెరైటీగా ఉంది. ఈసారి మంచిగా ఒక చిన్న స్టూల్ చేసుకుంటాం. మా ఇంట్లో స్టూళ్ళు ఉన్నాయి కానీ మరి కిందికి ఉన్నాయి, అంటే పీటలు ఉన్నాయి. స్టూల్తో అవసరం రాలేదు ఇప్పటి వరకు. ఈ చైర్లు సరిపోతుండే. ఇదిగో ఉప్పు వేస్తున్నా, ఎందుకంటే ఉల్లిగడ్డలు తొందరగా ఏగుతాయి కదా. పసుపు కూడా వేస్తున్నా, వేసి మళ్ళీ ఒకసారి కలబెట్టుకుంటున్నా. ఇదేంటంటే మంచిగా ఉంది మనకి కంఫర్ట్గా. ఇకపై నేను ఇట్లా మంచిగా వీడియోలు తీద్దాం అనుకుంటున్నా. మీరేమంటారు? ల్యాండ్లో కూడా తీద్దామా అన్నట్టు అనుకుంటున్నా. మెయిన్ రీజన్ అది కూడా ఒక రీజనే, ఇది కొనడానికి కారణం. ఈ స్టవ్ కొనడానికి అది కూడా ఒక రీజనే. ఒక సెటప్ లాగా చేసుకొని కొంచెం మనకి విలేజ్ స్టైల్ లాగా వండుదామా అని. చికెన్ కూర మస్తు టేస్ట్ వస్తుంది నాకు తెలిసి. కానీ మా తమ్ముడు పోయి స్కిన్లెస్ తీసుకొచ్చినాడు. స్కిన్తో అయితే ఎంత బాగుంటుంది చెప్పండి. అది అయితే ఉంది. అల్మెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసేస్తాం. అల్మెల్లిగడ్డ పేస్ట్ వేసి ఇందులో కొంచెం కారం, ఇది వేగుతా ఉంటే దీంట్లో టమాటాలు కూడా యాడ్ చేసేస్తాం. ఇంకో ఇట్లా ఆకాశంలో కూర్చున్నట్టుంది నాకు. దీని మీద కూర్చుంటే ఒక పీట తీసుకుంటాం, చిన్ని స్టూల్. ఇది కూడా వేసి కలిపేసి
ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటా, మగ్గుతుంది. మా ఇంట్లో స్టూల్ ఉండేది కానీ పిల్లలు చిన్నప్పుడు ఉండేది, చిన్న స్టూల్. వాళ్ళకి స్నానాలు అవి చేపిస్తాం కదా, ఆయిల్ మసాజ్ అయి రాస్తాం. ఆ స్టూల్ ఉండేది, గుండంగా ఇరిగిపోయింది. ఆ తర్వాత స్టూల్ పైన చేసే సిచ్యువేషన్స్ ఏవి రాలే. ఏదన్నా ఉన్నా నేలపైన కూర్చోవడమే కదా, లేదంటే పీటలు. మనకి ఇప్పుడు మన పూజలు అవి ఇవి పీటలు ఉన్నాయి. సో అది కొంచెం హైట్లో ఏదైనా తీసుకుంటాం మెల్లిగా. సరే కానీ ఈ వీడియో అయితే మీకు వీడియో తీయడం ఏమో కానీ నాకే మస్తు సరదాగా అనిపిస్తుంది. ఇట్లా చెట్లల్లో ఉండి ఇట్లా వండుతుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? నేను మీతో మాట్లాడుతుంటేనే అయిపోతుంది చూసిరా. మనకి కట్టెల పొయ్యిలో మంట బాగా ముఖ్యం కదా. మంట బాగా వచ్చిందనుకో ఆటోమేటిక్గా బాగా అయిపోతుంది. ఈ గిన్నె తెలుసా 10 ఏళ్ళు అవుతుంది కొని, అంటే మరి 10 ఏళ్ళు కాదు 9 ఏళ్ళు అనుకోండి. మా పెళ్ళైన కొత్తల్లో, నా పెళ్ళైన వారం 10 రోజులు అంటే నెల, నా పెళ్ళైన నెల అంతే అప్పుడప్పుడే తీసుకున్నా. బ్లాక్ కలర్ కుండలు అప్పట్లో అవి మస్తు రేట్ పెట్టుకున్నా. ఒక్కొక్క కుండని 800 900 పెట్టుకున్నా. చికెన్ కూడా వేసేసిన, వేసి బాగా కలబెట్టాలి. ముక్కలు బాగా పెద్దగా ఉన్నాయి. స్కిన్తో ఏంటి ఇంకెంత బాగుంటుంది. నా మాటలు అసలు వినిపిస్తున్నాయి కదా. మా తమ్ముడు ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ చేద్దామని వచ్చిండు. పూరి అంట. చాలా మంది అడుగుతున్నారు, నిజంగా కూడా అడుగుతున్నారు, చాలా మంది అడుగుతున్నారు పూరికి. ఇంకో కలిపేసిన దీన్ని కాసేపు అది అట్లా ఉంటుంది, మూత పెట్టేస్తా. ఇంత పైన వద్దులే, కింద కూర్చొని పూరి పిండి కూడా కలుపుకొచ్చుకున్నా నేను. జరిపేద్దాం. ఇదిగో పూరి పిండి చూపి. ఇంకా ఇప్పుడు ఇది చేసి రుద్దుతా. ఇది అయిపోయిన వెంబట్టి ఇక్కడే పూరీలు కూడా కాల్ చేస్తాం. ఆ తర్వాత ఛాలెంజ్ చేస్తాం. మరి మిస్ అవ్వద్దు, మిస్ అవ్వకుండా చూసేయండి. నాకు తెలిసి నాకంటే ముందు మా తమ్ముడే పెడతాడులే వీడియో, ఎందుకంటే ఇప్పుడు ఏ చేయంగా ఇప్పుడు పెట్టేస్తాడు. నేను ఈ వీడియో ఇప్పుడు తీస్తున్నా, ఎప్పుడు పెడతానో ఏమో. నాకు ఈ కట్టెలు పెట్టుడే జర్ర ఇబ్బంది ఉంది, అంటే రావట్లే, నేర్చుకోవాలి. కట్టెలు పెట్టుకునేది ఏంది నేర్చుకున్నాడు అనుకుంటున్నారా? అంటే కొంచెం నీట్గా అరేంజింగ్ లాగా ఉంటుంది కదా. బొగ్గులు అయితే బాగానే అయినాయి. ఇది చూసేరా, ఇదేంటంటే పొగిస్తుంది అందులోంచి, అందులో నుంచి గాలి కొడితే ఆడ మంట ఎక్కువ వస్తుంది అన్నమాట. కట్టెల పొయ్యిలో అంతా బాగానే ఉంటుంది కానీ ఈ పొగ ఉంటుంది చూసినా, ఆ పొగకే మనకి ఇది. కానీ ఈ టేస్ట్ ఎందులో వస్తుంది చెప్పండి? ఇంత మంచి టేస్ట్ ఏది వండినా సూపర్ టేస్ట్ వస్తుంది తెలుసా కట్టెల పొయ్యి మీద కదా. అందుకే పాతకాలం వంటకాలు ఎందుకు రుచిగా ఉన్నాయంటే కట్టెల పొయ్యి మీద వండేటోళ్ళు కాబట్టి మనకి మంచి రుచికరంగా అనిపించేది. ఈరోజు నేను మంచిగా ఎంజాయ్ చేస్తాను. నెక్స్ట్ టైం కట్టెల పొయ్యి మీద ఏమి ఉండాలి చెప్పండి మీరే. మీరు ఏం చెప్తే అది చేస్తాం. నెక్స్ట్ కుకింగ్ ఇక్కడ పెద్ద కష్టమైన ప్రాసెస్ కాదు కానీ ఈ వాతావరణం కొంచెం డిఫరెంట్ అంతే. అంటే కట్టెల పొయ్యి మీద ఉండడము అదంతా. మిగతా కుకింగ్ ప్రాసెస్ అంతా ఇంచుమించుగా మనం రోజు చేసుకునేటట్టే ఉంటుంది. కాకపోతే ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ కావాలంటే మనం రోజు నార్మల్గా చేసుకుంటే ఇప్పుడు మసాలాలు ఎక్కువ వేసి చేసుకోవచ్చు. ఈరోజు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, ఓవర్గా మసాలాలు వేస్తే వాళ్ళు అంత ఇష్టంగా తినరు. వాళ్ళకి ఎప్పుడు చేసినట్టు మంచి సాఫ్ట్గా ఉంటే బాగా తింటారు. మనం ఏం చేసినా ఎవరి కోసం చెప్పండి? ఇంట్లో ఉన్న పిల్లల కోసం, హస్బెండ్ కోసమే కదా. మీరు కూడా ఒకసారి నేను చేసినట్టు ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్.
బాగా పెరగాలంటే ఏం చేయాలక్క అని చాలా మంది అడుగుతున్నారు. చికెన్ కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అవి పోయండి. బియ్యం కడిగిన నీళ్ళు, చికెన్ కడిగిన నీళ్ళు, మనకి ఉప్పులు పప్పులు అదే పప్పు చేయడానికి అడుగుతాం కదా, ఆ నీళ్ళు. కుర్చీ కొనాలి నెక్స్ట్. నాకు ఒక కుర్చీ కొనాలి. ఇటు పడితే దొంగటట్టు. ఏది అది సినిమా వాళ్ళు తీస్తారు చూడు, స్టాండ్ వచ్చి దాంట్లో కూర్చోవాలి, అనగానే ఇట్లా ముందుకు వెళ్ళిపోతారు. ఇట్లాంటి ఇట్లా పోవాలి. అదే ఇట్లా ముందుకు వెళ్తారు, వెళ్తారు. ఆ సినిమా తీస్తున్నా అమ్మ. నువ్వు సినిమా తీయకపోయినా నీకు సినిమా రేంజ్ వీడియో కావాలంటావా? ఉప్పు తక్కువైంది. నేను మా మమ్మీ ఏ వీడియో తీయాలన్నా మా తమ్ముడికి వస్తుంది అవస్థ. పాపం కెమెరామ్యాన్గా ఎన్ని కష్టాలు. వాడి వీడియోల్లో కూడా వాడే కెమెరామ్యాన్. అది ఎట్లా అనుకుంటున్నారా స్టాండ్? ఆన్ చేసినామా? ఇదిగో మా తమ్ముడు పూరి 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 అని పూరి తెచ్చిండు. ఇంట్లో పిండి లేదు, పోయి పిండి పట్టుకురాపోరా అంటే మైదా పిండి పట్టుకొచ్చిండు. పోయి ఏమని అడిగినా కదా, పూరి పిండి అని అడిగినా. పూరి పిండి అని అడిగిండంట. మామూలుగా నేను కానీ మమ్మీ కానీ ఇంట్లో పూరీలు చపాతీ పిండితోనే చేస్తాం. వీడికి తెలియక పోయి పూరి పిండి అని అడిగిందంట. మైదా ఇచ్చేది. నేను ఫస్ట్ టైం అసలు మైదా పిండిని ఇట్లా పిసుకుడు కూడా నాకేందో ఇది మరీ మెత్తగా అనిపిస్తుంది, పిసర పిసర. మామూలుగా మనకి గోధుమ పిండి ఎట్లుంటుంది, కొంచెం గట్టిగా ఉంటుంది కదా, దాంతో ఈజీగా చేయొచ్చు కూడా పూరీలు. ఇప్పుడు దీంతోనే ఎట్లా వస్తుంది ఇప్పుడు, ఎంత సాగుతుంది పప్పి. నేనేమన్నా హోటల్ రేంజ్ అంత ప్రొఫెషన్ అని అనుకుంటున్నావురా? పూరి షేప్ వస్తుంది చాలుతుంది అక్క. పూరి షేప్ అని వస్తుందో రాదా అని కదా నడవుతే వస్తుందిలే రౌండ్గా. సాగిపోతుంది ఇది. మామూలుగా చపాతి పిండి అయితే ఈ బాగా ఉండదు, ఇట్లా సాగదు, నీట్గా ఉంటుంది అది కదా. మనకి మంచిగా గట్టిగా ఉంటుంది. అందులోనూ చపాతి చేసిన అలవాటు ఉంది కాబట్టి మంచిగా వస్తుంది. ఇదేమో కొత్త ఉంది, ఇట్లా పీక్తుంటే కూడా ఇందులో మెత్తగా సాగుతా. బుడ్డి చెట్లు ఇదిగా, ఇది గుర్తుందా మీకు చెట్టు? అప్పుడెప్పుడు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్, వాడు నాకు కూడా తమ్ముడే, ఎస్కే సాయి కుమార్ అని, వాడు తీసుకొచ్చి ఇచ్చినాడు గిఫ్ట్. ఎంత ప్రేమతో తెచ్చినాడు. ఎప్పుడు అది 1 lakh 1 lakh రా. సిల్వర్ ప్లే బటన్ వచ్చి. అవును, సిల్వర్ ప్లే బటన్ వచ్చి 1 lakh. అప్పుడు నాకు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. ఆ టైంలో నన్ను నచ్చు, అక్క నువ్వు ఇట్లని ఇంకా ఇంకా చేయాలక్క అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇది తీసుకొచ్చిండు. నాకు అప్పుడు అంత హ్యాపీ అనిపించింది తెలుసా. ఎంత ఇష్టంతో తెచ్చిండో, ఇంత బాగా పెరుగుతుంది. అప్పుడు ఎంత ఉండదా, ఇంతనే ఉండే, ఉండే చిన్న చెట్టు. ఇప్పుడు చూడు ఎంత పెద్దగా అయిందో. అది తొట్టి చేంజ్ చేయాలనుకుంటా. చెయ్యాలరా సైజు. ఇదిగో ఎట్లా ఎట్లా అవుతుంది చూడు. అప్పుడే స్కిన్తో నా ఇంటే ఏమన్నా ఉండేదారా. అయితే సాగలేదా పప్పి, హైట్కి ఈసారి పీట కొనుక్కుంటా. ఇది కొట్టి మార్చేయాలి. ఇప్పుడు మొత్తం ఏర్లతో నిండిపోయింది. నీళ్ళు పోస్తే కూడా కింది పెంచి కాస్తున్నాయి కదా. మంచి స్క్వేర్ షేప్ ఒకటి చిన్నది, ఒక డబ్బా సైజు ఉండాలి. ఇంట్లో లేవా తొట్టిలు? ప్లాస్టిక్ ఉన్నాయి, దీనికి సరిపడలేదు. కట్టలు గతంగా కూరనే అయ్యేటట్టుందిగా.
ఈ కట్టెలతో కూర అవుతుందేమో మరి అది కూర అయిపోలే. కూర అవుతుంది. పూరి కాకపోతే ఆ పొయ్యి మీద చేయి, స్టవ్ పైన చేయి కాకపోతే. అది ఇంకా పెద్దగా పెరుగుతుంది అక్క అది చెట్టు. ఇంకా పెద్దగా ఉందిరా మన చెట్టు, మన ఇంట్లో ఇది చెట్టు. అంటే పెద్దగా అవుతుంది కానీ మరుగుజ్జు చిన్న ఇట్లా బాగా అనిపిస్తుంది. బోన్సాయే కొంచెం పెద్ద సైజు. అవునా? ఇదేంద్రా చైతో అనేటట్టుంది ఇట్లా. అప్పటికప్పుడు చేయాలేమోరా. ఏంద్రా ఇది ఇస్తుంది అంతే. అరే అయితే ఆ చపాతి పూరీలో అంటే నేను చేయగలనా అని. ఒకదానిపైన ఒకటి వేయకు మళ్ళీ రావద్దు. రావు కదా. చూస్తే అంటకపోయేటట్టు. డైరెక్ట్ పొయ్యి కాడ చేసి పొయ్యి కాడ పెట్టాలేమో. ఆనే వస్తలే, అప్పటికప్పుడు చేసి అప్పటికప్పుడు అని వేద్దాం. అయినా ఈ పిండి అనవసరంగా తెచ్చినాం రా. ఇంకొంచెం చిన్నగా పెట్టాలి సైజ్. అది ఇంత పెద్దగా కాదా? ఆ పిండి అంటే కొంచెం అంత పెట్టినా కూడా చిన్నగానే అవుతాయి. ఇది ఏంటంటే ఇంతనే పెట్టేది ఈ సైజ్ అవుతాయి. అందులో నాకు గట్టిగా మంచిగా వస్తుందిరా. ఇదేంద్రా ఇట్లా అనగానే ఇట్లా రుమాల్ రోటీ చేస్తారు. జల్లుడు జల్లుడు జారుతుంది. రుమాల్ రోటీ ఉన్నట్టుంది మెత్తగా. అయినా అతుక్కుంటున్నాయి కూడా ఇవి. అక్కడనే స్టవ్ కాడ అప్పటికప్పుడు చేసి అప్పటికప్పుడు చేయాలి. ఈరోజు నీ పూరి ఏమో కానీ నాకు అవస్థనే వచ్చేటట్టు. నెక్స్ట్ టైం మంచిగా ఏదన్నా అడగచ్చు కదా మీరు. సరే కానీ ఇంకేంటి కబుర్లు? ఎంత మనీ ప్లాంట్ వరం తెంపుకోతే అక్క మనీ ప్లాంట్ తెంచుకోవాలి. ఏటు తెంచుకోవాలట్టే పెట్టినా నేను. డబ్బులు పోతాయనా? నిజానికి నేను అదే రా, ఎన్ని ఆకులుంటే అన్ని కట్టలు ఉన్నాయని అనుకుంటాను. కానీ నాకు కూడా సెంటిమెంట్ రా, సెంటిమెంట్. అయిపోయేటట్టుందిరా తొందరగా. నీళ్ళు పోయకుండా ఎన్ని నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు. మమ్మీ మాత్రం రా మస్తు. నెక్స్ట్ టైం మమ్మీ వండుతుండొచ్చు నాకు తెలిసి కదా. కానీ ముక్కలే ఇంత పెద్ద కొట్టింది. నేనే పెద్ద కొట్టమన్నా. గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నా. మంట పై వరకు వస్తుంది. మూత పెట్టండి, టేస్ట్ చూస్తాం. సరిపోయింది. కొంచెం కారం తక్కువ ఉంది కానీ పర్లేదు పిల్లల కోసం. నేను స్టార్ బ్రాండ్ వాడతా. అంటే స్టార్ అంటున్నా, టాటాది వాడుతున్నా. అవేంటంటే ఫుల్ స్పైస్ ఉంటుంది, కల్తీ లేనిది కదా. అందుకే నా ముఖం ఎట్లా కనిపిస్తుంది రా, కంట్లో నీళ్ళు కాదు. మంచిగా ఉంది. లైవ్ పెట్టి ఉండాలి రా ఈసారి. వాళ్ళ పక్క ఏదైనా అడుగుతుంటే మనం చెప్తామంట. నువ్వు నెత్తికి ఎక్కుండేది, నువ్వు నెత్తికి ఎక్కుండేది అవన్నీ తీయాలంట. లైవ్ అంటే ఇంక అన్నీ వస్తాయి కదా. ఇంకేంద్రా మన వాళ్ళతో నువ్వు ఏదైనా మాట్లాడాలి. వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏమైనా అడగచ్చు కదా. ఆ క్వశ్చన్లు అడిగితే నువ్వు ఆన్సర్ చేయవు ఎందుకక్క మళ్ళీ? ఎందుకు చెయ్య, అన్నిటికీ చేస్తా. ఈ నెల ఎన్ని డాలర్స్ అయింది? అయ్యా అడిగేది అవి చెప్పవు మరి. వాళ్ళకి కావాల్సింది అవి. ఓ $100 అయిందా? 100 కాలేదు. అరే 100 అవ్వదారా. బ్రెయిన్ ఆబ్సెంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి అడుగుతాను. నేను ఏదో చెప్దాం అనుకున్నా మన వాళ్ళకి.
చెప్తా. కొంతమంది మన ఇంట్లో వాల్స్ చూస్తారు కదా, వాల్స్ చూసినప్పుడు ఆ పైన పెయింటింగ్లు అదే పిల్లలు గీసినవి అవన్నీ చూసి పిల్లల్ని డిసిప్లిన్గా పెంచరా, ఎందుకు అట్లా పెంచుతున్నారు, డిసిప్లిన్ నేర్పచ్చు కదా అని అన్నారు. నేను అట్లాంటి వాళ్ళకి ఒక విషయం చెప్తా. పిల్లలు అంటేనే అల్లరి కదా, పిల్లలు అంటేనే అట్లనే ఉంటారు, అల్లరి చేస్తారు. మీ ఏజ్లో నా ఏజ్లో మా తమ్ముడు నేను ఇప్పుడు గీస్తున్నామా పోయి, మన ఏజ్లో ఇప్పుడు చేయమన్నా చేయరు. పోయి గీయండి రా, పోయి ఆడండి రా, పోయి తిరగండి రా, పోయి ఇట్లా ఏమంటారు చీటి చాట చేయండి రా అంటే ఎవ్వరు చేయరు. పిల్లలు అంటే చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు వాళ్ళు చేసేదే అల్లరి. అమ్మగా మనం అట్లా ఇప్పటి నుంచే డిసిప్లిన్ రిస్ట్రిక్షన్స్ అని పెంచడం ఎందుకు? ఒక దశ వచ్చాక వాళ్ళకి ఏది తప్పు ఏది కరెక్ట్ అని, ఇంకోటి వాళ్ళకి కొన్ని అర్థమైపోతాయి ఆటోమేటిక్గా. అల్లరి దగ్గర కూడా పర్టికులర్గా ఇది చేయొద్దు అది చేయొద్దు అని డిసిప్లిన్ అనేది నాకు డిసిప్లిన్ అనదు. శ్రీకృష్ణుడు తెలుసు కదా మీకు, అంతటి కృష్ణుడే ఎవరి ఇంట్లో వెన్న కనిపిస్తే వాళ్ళ ఇంట్లో పోయి కుండలు కొట్టి మరీ తింటాడు. దారిలో మజ్జిగలు వెన్నలు పెరుగులు ఇలాంటివి కనిపించినా సరే ఆయన తినేస్తాడు. అట్లని చెప్పి ఆ అమ్మ ఏం కృష్ణ ఇది అల్లరి పని, డిసిప్లిన్గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి అని నేర్పించే దగ్గర నేర్పిస్తాము. అంతటి దేవుళ్ళే అల్లరి చేసినప్పుడు చిన్న బిడ్డలు ఏముందండి, దేవుడు స్వరూపాలు. వాళ్ళకి తెలియక ఏది అంటే ఎవ్వరు ఏది కావాలని చెయ్యరు. చిన్న అంతే పెయింట్ వేపిస్తే అయిపోయి. కానీ వాళ్ళ ఈ రోజులు మళ్ళీ వస్తాయా? రావు కదా. మనం కొన్నింటిని వదిలేయాలి, పిల్లలకి మెమరీస్ ఇవ్వాలి, ప్రతిదీ మెమరీస్ ఇవ్వాలి. మనమేమన్నా నేను కానీ మా తమ్ముడు కానీ ఏమన్నా సిద్ధపూస అనుకుంటున్నారా? చిన్నప్పుడు మస్తు ఘోరం. మా తమ్ముడు అయితే పతంగుల పండుగ వచ్చినప్పుడు సంక్రాంతి నెల ముందు నుంచే ఎగిరేసేవాడు. కాలర్ వేసుకుంటాడు కదా ఇట్లా నల్లగా, ఇదంతా నల్లగా, బాడీ ఏమో తెల్లగా, అంతగా ఆడేవాడు. ఇప్పుడు ఆడుతున్నాడా? ఇప్పుడు కనీసం వాడు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడానికి కూడా టైం ఉండదు. ఒకటి అట్లా తిరగట్లేడు. అంటే మనకి మెచ్యూరిటీ వచ్చే కొద్ది కొన్ని మారిపోతాయి అంతే తప్ప ఇలా అలా అని చెప్పకండి. ఇంకా కొంతమంది పిల్లలు అంటారా, కొంతమంది బంగారు కొండలు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఉండడమే బంగారం లాగా డిసిప్లైన్గా మంచిగా ఉంటారు. కొంతమంది పిల్లలు అల్లరి పిల్లలు ఉంటారు, మా పిల్లల్లాగా చెయ్యనియాలి. అవే వాళ్ళ మెమరీస్ అంతే. ఇది నేను క్లారిటీ ఇచ్చిన అనుకుంటున్నా. ఇంకో విషయం, కలర్లు వేపించచ్చు కదా అంటున్నారు. నేను మాట్లాడానండి, కలర్ల కోసం అడిగితే ఏమంటున్నారు తెలుసా, లప్పం కొట్టాలంటున్నారు. అంటే మన పిల్లలు వేసినది మామూలు గీకుడు కాదు కదా, స్కెచెస్తోని మార్కర్స్తోని గీకేసినారు కాబట్టి అవి పోవాలంటే కంపల్సరీ పేపర్ కొట్టి లప్పం అంటే లప్పం పైన పేపర్ కొట్టి ఆ తర్వాత కలర్ చేయాలన్నారు. పేపర్ కొడితే ఇంట్లో అసలు మనుషులం ఉండలేము మనం. కాబట్టి ఆలోచిస్తున్నా ఇంటి పని ఎట్లా చేపియాలి, కొన్ని ఉన్నాయి రెనోవేషన్గా మళ్ళీ అవి చేయించినప్పుడు చేపిద్దామని. ఇంకా కొంతమంది అడుగుతున్నారు, అక్క మీరు సొంత మిల్లా రెంట్ ఇల్లా అని. సొంత మిల్లు కాబట్టి మన ఇంట్లో అంత భయంకరంగా ఉన్నా కూడా ఖాళీలే అని వదిలేస్తున్నాం. అదే రెంటిల్లు అయితే వాళ్ళు ఊరుకుంటారా, మనం చేయగలుగుతామా? అది మనకి సొంతందే. ఇంకోటి అది కలర్స్ కూడా వేపియాలి. అడిగిన వాళ్ళందరూ పేపర్ కొట్టాలంటున్నారు, దానికోసమే ఆలోచిస్తున్నాం. పిల్లల్ని పెట్టుకొని మళ్ళీ అందులోనే ఇంకా చిన్నోళ్ళు లేదా, ఇల్లంతా గీకింది చిటికనమ్మనే. లక్కోడు ఏం చేయడు. లక్కోడు ఒక 5 భాగం అదే 5% ఉంటే చిటికనమ్మ మాత్రం 95% అది గీకింది. ఆర్టిస్ట్ అనమాట, డ్రాయింగ్లు బాగా వేస్తుంది. ఇల్లు మొత్తం కళాశాలగా నింపేసింది. సరేలే, ఇది చూడు, నీళ్ళు పోయకుండా ఉడికిపోయేటట్టుందా, దాంట్లో నుంచి నీళ్ళు వచ్చినాయి. ఆ రోజు మమ్మీ నేను కలిసి మన ల్యాండ్లో, నేను మమ్మీ ఆడ ల్యాండ్ రోజు ఉడుకుతుందో ఉడకదో అని చెప్పి గిన్నె నీళ్ళు పోసినాం. అది నీళ్ళు లేకుండానే అయిపోయింది. మంచిగా కట్టెలు అయిపోయినాయి, కూర కూడా అయిపోయింది. కింద బొగ్గులు ఉన్నాయి. అంటే ఇది దమ్ము కూడా చేసుకోవచ్చు నా పప్పి. దానిలో నుంచి చేయాలి తర్వాత అయిపోయినాక. అదే అండి, ఇట్లా మీతో నేను చాలా విషయాలు మాట్లాడాలనుకుంటా. ఎక్కువ మన దాంట్లో షార్ట్లే కదా తీస్తాము. ఏదైనా చెప్దామంటే డీటెయిలింగ్గా ఉండదు. ఎక్కువ మీతో నేను కాన్వర్జేషన్ చేయలేకపోతా. ఇట్లా లాంగ్ వీడియోలో అయితే ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అదంతా చెప్తాం. మళ్ళీ దానికి మీరు కామెంట్స్ చేస్తే ఇంకో వీడియోలో స్పందించడానికి ఉంటుంది.
ఎర్రగా అవుతున్నాయి. అందులో నుంచి ఊపి కింద గాలి. అంటే నిప్పులతో కూడా మంట అయ్యేటట్టుంది. ఇప్పటి ఆపే బంగారు అయిపోయినట్లేదా? అబ్బా ఏమన్నా అయిందా? ఊరిని కూడా ఇక్కడ అయితే భలే ఉండుగా, నీళ్ళే పోయకుండా అయిందిరా. చూడు ముక్క. ఈ చెస్ట్ పీసులు నాకు అసలు నచ్చనే నచ్చవు. అసలు నాకు చికెన్ లేదన్నా నచ్చదంటే అది చెస్ట్ పీసే. మా వారి చికెన్ లేదని ఇష్టం అంటే అది చెస్ట్ పీసే. మేమిద్దరం పూర్తి ఆపోజిట్. అయినా 10 years టుగెదర్నెస్ ఎన్ని ఉన్నాయో మెల్లిగా మీ అందరితో అన్నీ చెప్తా. ఒక రిలేషన్ సాఫీగా అవ్వదు. కింద పడేది పైన పడేది అన్నీ ఉంటాయి. కానీ రోజులు గడిచే కొద్దీ ప్రేమ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు మేమిద్దరం ఆ స్టేజ్లో ఉన్నాం. ప్రేమ చాలా ఎక్కువ అన్నమాట. ఇంకొక 5-10 నిమిషాలు ఉంటే అది అయిపోతుంది. పోయి కొత్తిమీర తీసుకుంటాం. ఇడ్లీ పెడతానే. ఇదిగో ఫైనల్గా అయిపోయింది. మా తమ్ముడు పడ్డాడు. ఇప్పుడు స్కూల్ మీద కూర్చున్నాడు, ముందు కొరిగిండు. కొత్తిమీర కూడా జల్లేసి అంతే. ఇది కుండలో చేసినాం కాబట్టి దించినాక కూడా కొంచెం అయితా ఉంటుంది, గట్టి పడుతుంది, ఇంకా గట్టి పడుతుంది. కాబట్టి ఇంకా దించేయాలి. బా సూపర్ అయిపోయింది. చూసినా మన వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది? దీనిపైన మీ నిర్ణయాన్ని కామెంట్ రూపంలో తెలుపుతారని అనుకుంటున్నా. దాంతోపాటు ఒక లైక్ చేసి వెళ్ళండి. ఇంకోటి నెక్స్ట్ వీడియోస్ అసలు ఏం కావాలనుకుంటున్నారు కొంచెం చెప్తే మీకు నచ్చినవి చేయాలని నేను అనుకుంటున్నాను. బాయ్.